మెసేజ్ పంపింది చూడండి. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. ఒక అపార్ట్మెంట్ ని తీసుకున్నాను, అందులోకి మారబోతున్నాను. అది కూడా ఈ రోజే. మీ మేడ మీద ఉన్న నా వస్తువుల్ని తెచ్చిస్తే సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. అసలు తను ఏమనుకుంటోంది? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా పంపిస్తావు? నీకు కాల్ రాలేదు, మెసేజ్ వచ్చింది. మిసాయ్ అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుందట. తను ఒక్కతే ఉండబోతుందట షిన్చాన్. ఓ అంటే పిన్ని తప్పించుకున్నారన్నమాట. మనకు అదృష్టం లేదు. పోన్లేండి, తనకైనా ఉంది. అసరే మేడ మీద ఉన్న తన వస్తువుల్ని ఎలా తీసుకువెళ్ళాలి? నేనేం తన వస్తువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే తనే వచ్చి తీసుకువెళ్తుందిలేండి. అలా మాట్లాడుకు మిర్సి. తన వస్తువులతో తనకెంత అవసరం ఉందో కదా, మనం ఇచ్చేస్తేనే మంచిది. ఆ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఈ పెట్టెలో తన వస్తువులన్నీ పట్టమనుకుంటాను. ప్యాక్ చేయడం కష్టం అవుతుంది మిర్సి. ఏం కష్టం లేదు, అన్ని ఇందులో సరిపోతాయి. దీన్ని ఇలాగే పంపించేస్తాను. కావాలంటే తనే అన్ని సర్దుకుంటుంది. పిన్నికి బట్టల కంటే తిండి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అమ్మా. ఆవిడ గారికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకెందుకు? నా పాత బట్టలు బోల్డ్ ఉన్నాయి, అన్ని తనకిచ్చేస్తాను. నీ బట్టల్ని తనకిచ్చే బదులు పాత సామాన్ల వాడికి ఇస్తే ఏదైనా వస్తువు ఇస్తాడు కదా. ఏమంటావు మిర్సి? నేను చెప్పింది కరెక్టేనా? అమ్మ బట్టలు చాలా చౌకధరవి. చేస్తావు. గుర్తు చేసుకోకుండా ఎలా ఉంటావండి? మనం నలుగురు ఇబ్బంది పడుతూ ఇక్కడే కదా ఉండేవాళ్ళ. నేను ఇంటి ఓనర్ని అద్దె తగ్గించమని చాలా బ్రతిమాలాను, కానీ ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ ఉండడం నాకు బాగా నచ్చి నేనే ఒప్పుకున్నాను. అవునవును, నాకు నచ్చింది. ఇలా చూడు మిసాయ్, నేను నీకో విషయం చెప్పాలి. విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. పిన్ని, ఈ ఇల్లు చాలా బాగుంది. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తోంది. తను మనశ్శాంతిగా ఉండాలని ఇక్కడికి వచ్చింది షిన్చాన్. ఇంకో 3-4 సంవత్సరాల్లో ఈ అపార్ట్మెంట్ చాలా ఫేమస్ అవుతుంది. అప్పుడు ఇల్లే దొరకవు. గొప్ప ఫోటోగ్రాఫర్ మిసాయ్ తన ప్రారంభ దశలో ఈ బ్లాక్ లోనే ఉందని అందరూ చెప్పుకుంటారు. అది నాకు గొప్పే కదా. ఎక్కడన్నా మీరు మాత్రం మారరు.